హాయ్ మై డియర్ యూట్యూబ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనము కెన్ అనేటువంటి ఈ ప్లాంట్ మనకు ఎన్ని ఫ్లవర్స్ ఇవ్వబోతుందో తెలుసుకుందాం. ఫ్లవర్స్ అంటే కెన్ మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, మనం ఏ సిచ్యువేషన్స్లో ఏ మీనింగ్లో కెన్ని మనం హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తామనేటువంటి విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. సో మీ అందరూ కూడా వీడియో చివరిదాకా చూడండి, దీని గురించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మరెందుకు ఆలస్యం, లెట్ us get into the topic. ఓకే, ఇప్పుడు కెన్ యొక్క మీనింగ్ చూద్దాం. కెన్ యొక్క మీనింగ్ తెలుగులో గల అనేటువంటి మీనింగ్తో వస్తుంది. గల, చూడగలగడం, రాయగలగడం, పాడగలగడం, ఓకేనా, పరిగెత్తగలగడం. సో ఇలా గల అనేటువంటి మీనింగ్లో మనం కెన్ను ఉపయోగిస్తాం. మరియు మోడల్ వర్బ్ తర్వాత ఎప్పుడు కూడా వెబ్ అనేటువంటిది ఎలా ఉండాలని చెప్పా, బేస్ ఫామ్లో ఉండాలి లేదా V1 ఫామ్లో ఉండాలి. ఇది క్లియర్గా గుర్తుంచుకోవాలి. మోడల్ వర్బ్ తర్వాత ఏదైనా కావచ్చు, ఆ మోడల్ వర్బ్ తర్వాత ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ బేస్ ఫామ్లో ఉండాలి. అది ఇంపార్టెంట్, రైట్. ఇప్పుడు ఈ కెన్ మనకు ఫస్ట్ ఇచ్చేటువంటి ఫ్లవర్ను చూద్దాం. అది మన యొక్క ఎబిలిటీని చెప్పడానికి ఉపయోగిస్తాం. కెన్ యొక్క మెయిన్ యూజ్, మొదటి యూజ్ ఏంటంటే మన యొక్క ఎబిలిటీస్ చెప్పడానికి ఉపయోగించవచ్చు. అంటే మనం చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని చెప్పడానికి ఉపయోగిస్తాం. నేను పాడగలను, రాయగలను, చూడగలను, పరిగెత్తగలను, అది మనకు ఎబిలిటీ. సో మనకు ఎబిలిటీని చెప్పడానికి మనం కెన్ ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ క్యాన్ డ్యాన్స్, నేను డ్యాన్స్ చేయగలను. సో దీని తర్వాత వర్బ్ V1లో ఉండాలి, అంటే బేస్ ఫామ్లో ఉండాలి. అదేవిధంగా ఎబిలిటీ మనం చెప్పేటప్పుడు ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఎబిలిటీ లేకపోవడం కూడా చెప్పడానికి ఉపయోగించవచ్చు. అంటే ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ కూడా, అంటే నేను ఏదైనా చేయలేను అనేటువంటి సెన్స్లో కూడా మనం కెన్ ఉపయోగించవచ్చు. అయితే ఇక్కడ మనం నెగిటివ్నెస్ని, నాట్ని యూజ్ చేస్తాం. ఐ కెనాట్ సింగ్, ఐ కెనాట్ సింగ్ అంటే ఆ ఎబిలిటీ నా దగ్గర లేదు. సో కెన్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే మనకి ఎబిలిటీస్ చెప్పడానికి కానీ, అదేవిధంగా మన యొక్క ల్యాక్ ఆఫ్ ఎబిలిటీని చెప్పడానికి కానీ కెన్ను మనము ఫస్ట్ పాయింట్లో ఉపయోగిస్తాం. సో కెన్ యొక్క ఫస్ట్ ఫ్లవర్ ఎబిలిటీ, గుర్తుంచుకోండి. నెక్స్ట్, కెన్ని మనము పాసిబిలిటీ చెప్పడానికి కూడా ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. పాసిబిలిటీ, ఏదైనా జరగగలదనేటువంటి పాసిబిలిటీని చెప్పడానికి కూడా మనం కెన్ వాడవచ్చు. అంటే ఏదైనా సాధ్యమవుతుంది అనేటువంటి సెన్స్లో మనం చెప్పడానికి మనం కెన్ని పాసిబిలిటీ రూపంలో ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది చూడండి. దట్ క్యాన్ బి ట్రూ, దట్ కెన్ బి ట్రూ, అది నిజం కావచ్చు, అది నిజం కావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఏదైనా జరిగేటువంటి పాసిబిలిటీ చెప్పడానికి కూడా మనము కెన్ని ఉపయోగించవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం చూడండి. హీ కెన్ బి హియర్ ఎట్ ఎనీ టైం, అతను ఇక్కడ ఏ టైంలో అయినా ఉండవచ్చు. సో అతను ఇక్కడ ఉండేటువంటి ఛాన్సెస్, పాసిబిలిటీస్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్స్లలో మనము పాసిబిలిటీస్ చెప్పడానికి కూడా కెన్ ఉపయోగిస్తాము. మరి కెన్ యొక్క సెకండ్ ఫ్లేవర్ ఏంటి? పాసిబిలిటీ, రైట్. నెక్స్ట్, కెన్ యొక్క థర్డ్ ఫ్లేవర్ చూద్దాము. కెన్ యొక్క థర్డ్ యూసేజ్ ఏంటంటే రిక్వెస్ట్స్. కెన్ను మనము రిక్వెస్ట్లు చెప్పడానికి కూడా ఉపయోగిస్తాము. అయితే ఇది క్వశ్చన్ రూపంలో ఉంటుంది, చూడ్డానికి క్వశ్చన్ ఫార్మేట్లో ఉంటుంది. కెన్ స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, చివరన క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉంటుంది. సో క్వశ్చన్ ఫార్మేట్లో ఉంటుంది. బట్ ఇది మనం రిక్వెస్ట్లు చెప్పడానికి, రిక్వెస్ట్ అడగడానికి మనం ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. కెన్ యూ ఓపెన్ ద డోర్ ప్లీజ్, కెన్ యూ ఓపెన్ ద డోర్ ప్లీజ్, మీరు దయచేసి డోర్ ఓపెన్ చేస్తారా. సో ఇది ఎలా చెప్పాం, మనం ఒక రిక్వెస్టింగ్ మోడ్లో చెప్పాం. సో ఇలా రిక్వెస్ట్ చెప్పడానికి కూడా మనము కెన్ ఉపయోగిస్తాము. సో ఇలా చెప్పేటప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ మ్యాక్సిమం ఎలా ఉంటుంది అంటే కెన్ యూ అనేటువంటి సెన్స్లో మనము ఉపయోగిస్తాం. ఓకేనా. సో మనం ఎవరైనా పొలైట్గా రిక్వెస్ట్ చేసేటప్పుడు దయచేసి ఇవ్వగలరు అనేటువంటి సెన్స్లో ఉపయోగిస్తాం కాబట్టి సో ఇక్కడ కెన్ యూని మనము బేస్గా మనము ఉపయోగిస్తాం. కెన్ యొక్క ఫోర్త్ ఫ్లేవర్ ఏంటంటే పర్మిషన్స్.
కెన్ని మనము పర్మిషన్స్ అడగడానికి కూడా ఉపయోగించవచ్చు. సో ఇది కూడా క్వశ్చన్ ఫార్మేట్లోనే ఉంటుంది. కెన్ ఐ ఆస్క్ అ క్వశ్చన్, నేను ఒక క్వశ్చన్ని అడగొచ్చా. సో మనం ఎదుటి వాళ్ళని పర్మిషన్ అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కెన్ వీ గో అవుట్, మేము బయటకి వెళ్ళొచ్చా, మనం పర్మిషన్ అడిగి వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్తాం, లేకుంటే లేదు. సో పర్మిషన్స్ అడగడానికి, అదేవిధంగా పర్మిషన్స్ ఇవ్వడానికి, సో మనం ఎదుటి వాళ్ళకి ఓకే గో హెడ్ అని ఏదో ఒకటి పర్మిషన్ మీరు ఇవ్వడానికి కూడా కెన్ ఉపయోగించవచ్చు. సో అది ఎలా ఉంటుంది, యూ క్యాన్ యూస్ మై ఫోన్, నువ్వు నా ఫోన్ను ఉపయోగించవచ్చు. సో ఇక్కడ మనం పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఇది ఒక స్టేట్మెంట్ రూపంలో ఉండిద్ది. ఓకేనా, మనం పర్మిషన్ అడిగేటప్పుడు అది క్వశ్చన్ ఫార్మేట్లో ఉండిద్ది, మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడు అది స్టేట్మెంట్ ఫార్మేట్లో ఉంటుంది. ఓకేనా, సో అదేవిధంగా పర్మిషన్స్ ఇవ్వకపోవడానికి కూడా మనం కెన్ ఉపయోగించి చెప్పవచ్చు. సో అక్కడ ఇవ్వకపోవడం అంటే నెగిటివ్ సెన్స్లో నాట్ని ఉపయోగిస్తాం. యూ కెనాట్ స్మోక్ హియర్ అంటే నువ్వు ఇక్కడ స్మోక్ చేయొద్దు, ఇది నో స్మోకింగ్ జోను. సో పర్మిషన్స్ అడగడానికి కానీ, పర్మిషన్స్ ఇవ్వడానికి కానీ, పర్మిషన్స్ ఇవ్వకపోవడానికి కానీ మనం చెప్పడాన్ని కెన్ ఉపయోగించి చెప్పవచ్చు. సో కెన్ యొక్క 4th ఫ్లేవర్ పర్మిషన్స్. కెన్ యొక్క 5th ఫ్లేవర్ ఏంటంటే ఆఫర్. కెన్ని మనము ఆఫర్స్ అడగడానికి ఉపయోగిస్తాం. ఎవరినైనా ఏదైనా చేస్తానని వాళ్ళకి ఓపెన్ ఆఫర్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్లో మనం కెన్ని ఆఫర్గా యూజ్ చేస్తాం. సో ఎలా ఉంటుంది, ఇది కూడా క్వశ్చన్ ఫార్మేట్లోనే ఉంటుంది. కెన్ ఐ హెల్ప్ యూ, సో మనంతటా మనం అడుగుతున్నాం, నేను మీకు సహాయం చేయవచ్చా, కెన్ ఐ హెల్ప్ యూ, సహాయం చేయగలనా నేను మీకు ఏదైనా అవసరం ఉంటే అనేటువంటి సెన్స్లో చెప్తాం. అదేవిధంగా కెన్ ఐ డూ ఇట్ ఫర్ యూ, కెన్ ఐ డూ ఇట్ ఫర్ యూ, నేను మీకు చేయొచ్చా, దాన్ని మీకు నేను చేయొచ్చు అనేటువంటి సెన్స్లో ఉపయోగిస్తాం. సో ఇలా ఆఫర్ ఇచ్చేటప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే కెన్ ఐ తోటి స్టార్ట్ అవుతుంది, అంతే కదా, మనమే కదా ఆఫర్ ఇచ్చేది. సో కెన్ ఐ, ఓకే, కెన్ ఐ వర్క్ ఫర్ యూ, కెన్ ఐ కమ్ విత్ యూ. సో ఎదుటి వాళ్ళకి ఆఫర్ ఇచ్చేటప్పుడు కూడా మనం కెన్ ఉపయోగించవచ్చు. ఇవ్వండి కెన్ ఉపయోగించేటువంటి 5 మెయిన్ మేజర్ సిచ్యువేషన్స్, కెన్ ద్వారా మనకు వచ్చేటువంటి 5 ఫ్లేవర్స్. ఫస్ట్ ఏంటి, ఎబిలిటీ, సెకండ్ పాసిబిలిటీ, రిక్వెస్ట్, పర్మిషన్స్, ఆఫర్. సో ఇవి కెన్ యొక్క 5 మెయిన్ సిచ్యువేషన్స్. మరొక మోడల్ వెబ్ తోటి మరొక క్లాస్లో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.